జూనియర్ ఎన్టీఆర్ పై నోరు పారేసుకున్న అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఆ ఎమ్మెల్యే ఇంటిని చుట్టుముడతామని నందమూరి అభిమాన సంఘం అధ్యక్షుడు అన్సర్ అలీ హెచ్చరించారు. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు చేపడతామని అన్సర్ అలీ స్పష్టం చేశారు. కాకినాడలో సమావేశమైన నందమూరి అభిమాన సంఘం నేతలు ఈ మేరకు నిర్ణయించారు. దగ్గుబాటి ప్రసాద్ ను తీవ్రంగా హెచ్చరించడమే కాకుండా ఆడియో కాల్ లీక్ అయిన విషయంపై అవతల వారిని చంపుతానంటూ హెచ్చరించడం కూడా సబబు కాదని వారు మండిపడ్డారు. ప్రసాద్ అనంతపురం ఎమ్మెల్యే, అతనికి సంబంధం లేని విషయం భుజాన్ని వేసుకొని మా ఎన్టీఆర్ తెలియని విమర్శించడం జరిగింది. ఆ ప్రసాద్కి చెప్పేది ఏంటంటే, తిట్లు అందరికి వచ్చు, మేము తిట్టడం అంటూ మొదలెడితే తట్టుకోలేడు. ఒకటి గమనించాలి, మేము అందరూ తెలుగుదేశం వాళ్ళమే, ఎవరు బయట వాళ్ళు ఎవరు లేడు. అలాగే నందమూరి అభిమానులు మమ్మల్ని ఇబ్బంది చేయాలని చూస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టం. ఇది పార్టీ కూడా గమనించాలి. మేమందరూ చేస్తేనే పార్టీ నెగ్గింది, మేమందరూ చేస్తేనే ఎన్టీ రామారావు అభిమానుల కింద ఉన్నాం మేము. అటువంటిప్పుడు మమ్మల్ని వేరేగా చూడద్దు దయచేసి. ఆ వెంకటప్రసాద్ చేసిన వ్యాఖ్యలకి అతను క్షమాపణ చెప్తే ఇంతటిది గొడవ సమస్య పోతుంది. దీన్ని ఇంకా పెద్ద చేయాలనుకుంటున్నాడు. ఎవరైతే మా అభిమాని ఈ వీడియోని బయట పెట్టాడో వాడికి వార్నింగ్ ఇస్తున్నాడు. ఇది నువ్వు తప్పుడని చెప్పకపోతే చంపుతానంటున్నాడట. ఇటువంటి కట్ చేసుకోకపోతే ఈరోజు స్టేట్, ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ మొత్తం అంతా ఫ్యాన్స్ అంతా కలిపి నీ ఇంటికాడ ధర్నా చేయడం జరుగుతుంది. అది గమనించుకో వెంకటేశ్వర ప్రసాద్ గారు. మీరు ఎమ్మెల్యే అయినంత మాత్రాన టోపేం కాదు, మీరు 1 టైం ఎమ్మెల్యే. నెక్స్ట్ ఎమ్మెల్యే అవుతారో లేదో కూడా తెలియదు. మేము చచ్చేదాకా అభిమానం కార్యకర్తలం ఏంటి మీరు గమనించుకోవాలి. ఒక ఆడ మనిషిని తిట్టే ముందు మనం ఏంటి, మా స్థాయి ఏంటి, మా పరిస్థితి ఏంటి అన్నది ఒకటి అర్థం చేసుకోవాలి మీరు. కానీ మేము చాలా బాధపడుతున్నాం.